ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలో ఉత్తమ ప్రతిభ పురస్కారం 10వ తరగతి 2024 నుంచి 2025 పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇది ఒక శాలువతోనే ఒక మెమంటోతో వచ్చే గొప్ప కాదు, ఇది పిల్లలకి ప్రోత్సాహం అన్న మాట. పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. ఇంటర్లోకి వెళ్తున్నారు, 10th క్లాస్ పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారు. కొత్తగా ఉంటుంది కాబట్టి ఆ లైఫ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే ఎటు వెళ్ళినా మంచి టైంలోనే కాబట్టి ఆలోచించి అడుగు వేసి మంచి మార్గంలో వెళ్లి పిల్లలందరూ కూడా బ్రహ్మాండమైన స్థాయికి వెళ్లి మంచిగా చదువుకోవాలని అన్నారు. గురువులకు, పేరెంట్స్ కు సమితి వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాది అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అని ఒక సంస్థ ఉంది. దాని ద్వారా మా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా మంచి మెరిట్ మార్కులు సాధిస్తారని ఆ ఉద్దేశంతో అందులో గవర్నమెంట్ స్కూల్లో టాపర్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళని ఈ సభాముఖంగా 126 మందిని మేము సన్మానిస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్తో పాటు సన్మానిస్తున్నాం. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినా కానీ ఆ విద్యార్థుల ప్రతిభ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్ని విడనాడకండి. గవర్నమెంట్ స్కూల్లో స్వేచ్ఛగా చదువుకోండి. ప్రైవేట్ స్కూళ్ళలో నిర్బంధ విద్యను చదువుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ప్రతిభ ఉంటే ఎక్కడైనా చదవచ్చు అని ఈ సమాజానికి తెలియజేయాలని, గవర్నమెంట్ స్కూళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇంతమంది పేరెంట్స్ని, పిల్లల్ని గవర్నమెంట్ కూడా వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది. ఈవినింగ్ క్లాసెస్ కూడా పెడుతుంది. వాళ్ళకి డ్రెస్ మెటీరియల్ అన్నీ ఇస్తున్నారు, ఫుడ్ కూడా పెడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళని ప్రోత్సహించాలి అని, అందులో చదివే వాళ్ళని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం రన్ చేశాము. దీనికి సభాముఖంగా అందరి తల్లిదండ్రులకు తెలిసేది ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళని ప్రోత్సహించండి, మంచి స్వేచ్ఛా విద్యని ఆస్వాదించండి. అనవసరంగా వృధా ఖర్చులు పెట్టుకొని ప్రైవేట్ స్కూళ్ళ మీద ఉన్నాను. అలానే మరి ఈ కార్యక్రమం మా జాతీయ అధ్యక్షులు గారు రాజదేశ్ పాండే గారు, మా జిల్లా అధ్యక్షులు మరి రామకృష్ణ గారు, అలానే జిల్లా సంస్కృతి విభాగం అధ్యక్షులు యాసదేవ్ గారు, వారికి కూడా సహకరించిన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవి అన్నిటికన్నా ముఖ్యంగా మా ఈ యొక్క కార్యక్రమాన్ని మా ఖమ్మం టౌన్కే కాకుండా 50 మందికి తెలియపరిచే మీ మీడియా బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు.